ప్రభువునందు అందరికీ నా వందనములు శుభములు తెలియచేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, జ్ఞాన గ్రంథం అండి, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, దేవుని మార్గం, దైవత్వంలో ఉంచేటటువంటి గ్రంథమే దేవుడు ఎవరో తెలియపరిచేటటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం అండి. అందుకనే దానికి అంతటి ప్రాముఖ్యత ఉన్నదండి. ప్రియమైన దేవుని వారలారా, చూస్తున్నాం కదా, ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే ఎన్నో అవాంతరాలు అవాంఛనీయ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రియ సహోదరులారా, ప్రపంచాలు, దేశాలు వాటి మనుగడ మనం చూసుకున్నట్టయితే జరగబోయేటటువంటి పరిణామాలు, ప్రియ సహోదరులారా, ప్రతిదీ బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉన్నది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రపంచం, దేశం, ప్రాంతం, రాష్ట్రం సుభిక్షంగా, సంతోషమయంగా, ప్రేమమయంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ప్రణాళికలు ఉంటేనే అవుతుందండి. ప్రియ సహోదరులారా, ప్రకటన 17:5 అండి, ప్రకటన 17:5 అండి. దాని నొసట దాని పేరు ఇలాగ వ్రాయబడి ఉన్నది. దాని పేరు ఇలాగ రాయబడి ఉన్నది. ఏం పేరండి రాయబడి ఉన్నది? మర్మం అండి. వేశ్యలకు తల్లి అయిన ప్రియమైన దేవుని వలన భూమిలోని ఏక్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను, ప్రియమైన దేవుని వలన బ్యాబులోన్, చైనా, దేవునికి వక్రంగా నడుచుకున్నటువంటి ప్రతి దేశానికి వ్రాయబడిన పేరేంటండి? దేవునికి వక్రంగా నడుచుకున్నటువంటి ప్రతి దేశానికి వ్రాయబడిన పేరేంటండి? ఇది ఒక్క బబులోనికే కాదండి, ఒక్క చైనాకే కాదండి అనుకోకండి. అలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ప్రపంచంలోని 216-17 దేశాలు ఉన్నటువంటి ఇదే దేశంలోనైనా ప్రజల జీవన విధానాలతో నాడుకుంటూ దేవునికి కూడా సృష్టించినటువంటి సృష్టికర్తకు వ్యతిరేకంగా నిలవబడి కళ్ళెర్ర చేసినటువంటి ఏ దేశమైనా ఎవడినైనా విడిచిపెట్టడు. ఏమి రాస్తాడండి దాని నొసట? ఆ దేశం నొసట ఏముంటుందండి? ఆ దేశం నొసట మీద మర్మం రాస్తాడండి దేవుడు. మర్మం రాసి ఉంటుంది. ప్రియ సోదరులారు, ఎందుకు ఈ మాటలు చెప్పుకున్నామంటే, ఎంతోమంది ఈ మధ్యకాలంలో మనం చూసుకునేటది ప్రేమ దేవుని వల్లరా, మనుషుల మధ్య ద్వేషాలు, కోపాలు, అసలు మానవ మనుగడకే ప్రమాదం తెచ్చే రాజకీయ పార్టీలు, ప్రతి పార్టీ వారి యొక్క స్వలాభాల కోసం మనుషులను బలి చేస్తున్నారు. ఎంతటి ఘోరకలండి! వారి ఉనికి కోల్పోయి అమాయకపు ప్రజలకు ప్రాణాలు తీస్తున్నారు. అసలు రాజకీయ నాయకులను, రాజకీయ పార్టీ నమ్మొద్దని ప్రేమ దేవుని వల్లరా, అసలు మీడియాని నమ్మకూడదండి. దొంగలు వీళ్ళంతా. ప్రేమ దేవుని వల్లరా, ఎందుకు చెప్తున్నామంటే ప్రతిదీ కూడా భారతదేశం సకల సాంప్రదాయాలకు నిలవండి. ప్రేమ దేవుని వల్ల న్యాయానికి నిలయం ఈ దేశం మిగతా దేశాలన్నిటికంట. ఎందుకంటే సాంప్రదాయాలకు ఆలవాయినటువంటి విభిన్న మతాలకు, విభిన్న జాతులు, విభిన్న కులాలకు, విభిన్నటువంటి కళలకు ఆలవాయినటువంటి మనమంతా కలిసి ఉండేటటువంటి ప్రయత్నం చేయడం అనేది ఈ యొక్క భారతదేశం ఔన్నత్యం అండి. ప్రియమైన దేవుని వల్లరా, బైబిల్ గ్రంథం చెప్పాం కదండి, మహాజ్ఞాన గ్రంథం, జ్ఞానపు ఓట, జ్ఞానపు గని. ప్రియ సహోదరులారా, దేవుని నమ్మిన వ్యక్తి ఇక దేనికి భయపడండి.
దేవుని నమ్మిన వ్యక్తి దేనికి భయపడు. ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఆ చావేంటో దేవుడి కోసమే చేస్తే, ఆ చావేంటో దేవుని కోసమే చేస్తే పుట్టినవాడు చావక తప్పదు అని అద్భుతమైన మాటలు దేవుడి బైబిల్ గ్రంథంలో రాసి పెట్టాడు. ఇలా రాయించినందుకే క్రైస్తవుడికి చాలా మహా ధైర్యం అండి. అమాయకులు అనుకుంటున్నారు క్రైస్తవుడు అంటే అమాయక గొర్రెలు అనుకుంటున్నారు. అలా కనిపిస్తాడు, గొర్రె కాదు, కొదమ సింహం. ప్రియమైన దేవునారా, అలా ఉంటాడంతే, సైలెంట్గా ఉంటాడు. కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ది బైబుల్. దీంట్లో దేవుడు అన్నీ రాయించి పెట్టాడండి. నన్ను నమ్ముకుంటే నీవేమవుతావో దేవుడు ముందుగానే రాయించి పెట్టుంటాడు. నన్ను నమ్ముకుంటే నీవేమవుతావో దేవుడు ముందుగానే రాయించి పెట్టాడండి. కనుకనే ఎవ్వరు కూడా భయపడరు, అసలు భయపడరండి. ఎంతమందిని చెప్పినా భయపడరు. క్రైస్తవ్యాన్ని ఎవరు ఆపలేరు. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ముందుగా దేవునికి తెలుసు కనుకనే ఈ ఎర్రచేతితో సూర్యకాంతిని ఎవరైనా ఆపగలరా? ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రియ సోదరులారా, ప్రతి ఒక్కరూ దేవుని మన్ననలో, దేవుని యొక్క సంకల్పంలో, దేవుని యొక్క ప్రణాళికలో ఉండాలని చెప్పి కోరుకుంటూ రోమా 8:28 అండి. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడ జరుగుతున్నదని ఎరుగుదము. చూసా, సమస్తము సమకూడు జరుగుతుంది. సమస్తము దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నదని ఎరుగుదాం. అంటే దేవుని నమ్ముకో, అంటే దేవుని ప్రేమించాలండి. ప్రియ సోదరులారా, దేవుని ప్రేమించాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఎంతవరకు అసలు ఏ విధంగా ఎంత సమయాన్ని కేటాయిస్తానో దేవుని ప్రేమించినట్టు ఏదో నోటి మాటలతో ఏదో మనుషులు ప్రేమించినట్టుగా కాదండి. కానీ ప్రస్తుత ప్రపంచం దేవుని తప్పించి మిగతాలన్నింటిని ప్రేమిస్తుందండి. మిగతానంతటిని ప్రేమిస్తుంది. లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకపు వస్తువులు ప్రేమిస్తున్నారు, లోకపు వ్యామోహాలు ప్రేమిస్తున్నారు, లోకపు ప్రేమలు ప్రేమిస్తున్నారు, చనిపోతున్నారు. ప్రేమ దేవుని. అందుకనే దేవుడినే ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించంటే ఆయన సంకల్పం చొప్పున, అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఎవరు దేవుడి సంకల్పం నుంచి పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును కలుగుతాయి. ఎలాగా ఆయన సంకల్పం పిలువబడడానికి ఏ విధంగా పిలువబడే పరిస్థితులు ఉంటున్నామా? ప్రియ సోదరులారా, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రియకుమారుడైనటువంటి లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని అనుసరించాలండి. యేసుక్రీస్తు గారిని అనుసరించాలి, దేవుని ప్రేమించాలి. చూసారా, కుమారుని అనుసరించాలి, దేవుని ప్రేమించాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా దేవుని యొక్క మన్ననలు పొందుతూ దేవుని దగ్గర ఉంటే ఆయన పంపించాడు కనుకనే మొత్తం ఆయన యొక్క గుణగణాలతో వచ్చినటువంటి ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఆచరించాలంటే ఆయన మార్గం, ఆయనే జీవం, ఆయనే సత్యం, ఆయనే చెప్పాడు నేనే జీవమును మార్గం సత్యమని ఉన్నాడు కనుకనే ఆ మాటని, ఆయన ప్రేమని, ఆయన దయాలత్వాన్ని, ఆయన దీనత్వాన్ని, ఆయన సహనాన్ని చూశారు కదా. లాస్ట్ వరకు కూడా రక్తం అంతా పోయినాక కూడా బల్యంతో మళ్ళీ పోస్తే నీళ్లు కారుతున్నప్పుడు తండ్రి వీరు ఏం చేయుచున్నారు, వీరు ఎనుగురు కనుక వీరిని ప్రేమించండి, వీరిని క్షమించండి అని చెప్పి అన్నటువంటి మాటని ఎంతటి అద్భుతమైన మాట అండి, ఎంతటి ఆశ్చర్యమైన మాట అండి, ఎంతటి ఉన్నతమైన మాట అండి, ఎంతటి ప్రేమ గొలిపే మాట అండి. ప్రియమైన దేవుని వల్లరా చూస్తున్నారా, ప్రస్తుత సమాజంలో ప్రస్తుతం ఉన్నట్టు ఈ రోజుల్లో దేవుని బిడ్డల్ని ఎక్కువ మందిని చంపేయడం జరుగుతుందండి. ఎందుకు? ఏవి కక్షల కార్పణ్యాలు. ప్రియమైన దేవుని వారు 1 పేతురు 2:9 అండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వారి వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, క్రైస్తవుడు అంటే అంటరాను అని అనుకుంటున్నావా, ముట్టరాను అని అనుకుంటున్నావా, ధూళి వంటివని అనుకుంటున్నావా, పేడ వంటివని అనుకుంటున్నావా, పురుగు వంటివని అనుకుంటున్నావా? చూసారు కదా ఏమన్నారంటే దేవుడు, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన
తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన, తన వెలుగులో మిమ్మల్ని పిలిచిన, దేవుడు ఉన్నట్టు వెలుగులో మిమ్మల్ని పిలిచినటువంటి వాని గుణాతిశయమును పరిచరము చేయ నిమిత్తము, దేవుని యొక్క గుణాతిశయములు, దేవుని యొక్క మన్ననలు, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పని, ప్రియ సోదరులారా, అలాగే సిలువ వేయబడిన మన యేసుక్రీస్తు గారిని ప్రచురం చేస్తున్నాం కాబట్టి ఆయన చెప్పినట్టు వాక్యాన్ని, సువార్తని సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించమని చెప్పినటువంటి లోక రక్షకుడు, విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి ప్రియమైన దేవుడు కుమారుడు యేసుప్రభు గారి మాటని ఉన్నత సేవను ప్రచురణ చేయ నిమిత్తము ఏర్పరిచిన వాడి వంశమును నువ్వు ఎవరండి ఉంటావు. చాలామంది అంటారు కదా, మాది రాజుల వంశం అండి, మాది కమ్మ వంశం అండి, మాది రెడ్డిల వంశం అండి, మాది ఆ వంశం అండి, ఈ వంశం అండి అంటారు. మాది బ్రాహ్మణ వంశం అండి, మాది పెద్ద పెద్ద వంశాలండి అంటారు కదా. మీరెవరండి? రాజులైన యాచక సమూహమును, పరిశుద్ధ ధనమును, దేవుని సొత్తు అని ప్రజలు. ఇంతకన్నా ఇంకేమైనా కావాలా బిరుదు మనకి? ఇంకెంతకన్నా మనకేం కావాలా? ఇంకెంతకన్నా పెద్ద పేరు ఏమైనా కావాలా? ఏ వంశం పనిచేస్తుందంటే దేవుని వంశం దగ్గర, ఏ వంశం పనిచేస్తుంది దేవుని వంశం దగ్గర. చూశారు కదా, దేవుని సొత్తు అని ప్రజలనే ఉన్నారు. ప్రియ సహోదరులారా, ప్రేమ దేవుని వారులారా, ఆయన మన్నలను పొందటానికి, ఆయన యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి, అలాగే మన పాపముతో మనం చచ్చిన వారమే ఉండగా ఆయన ప్రియకుమారుని పంపించి, ప్రియ సోదరులారా, ఆయన ప్రియకుమారుని పంపించి మనకి ప్రాణభిక్ష పెట్టినటువంటి పరమ తండ్రి, మహాదేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడుగా ఉన్నటువంటి మహాతండ్రి అయినటువంటి దేవాది దేవుని. ప్రియమైన సహోదరులారా, నువ్వు హిందువుడు, ముస్లిం, క్రిస్టియన్, వాట్ ఎవర్ ఇట్ మే ఎవరైతాయో, కానీ గాడ్ ఈజ్ వన్ పర్సన్, క్రియేటర్ ఈజ్ వన్ పర్సన్. దేవుడు ఒకే ఒక్క ఆయన. కనుకనే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే ఆయన పంపిన ప్రియకుమారుడు ఎవరండి? యేసు ప్రభు, అందరికీ ప్రభు, కొందరికి కాదండి. ఏదో క్రైస్తవులుగా ప్రభుగా, అందరికీ ప్రభు. అంటే నువ్వు హిందువుడు, ముస్లిం, ఎవరు, అమెరికా ప్రెసిడెంట్వా, చైనా ప్రెసిడెంట్వా, సింగపూర్ ప్రెసిడెంట్వా, భారత ప్రధాని ఎవరైతే కాక అందరికీ ప్రభు. అంటే రాజులకు రాజు, ఈజ్ ద కింగ్, ఈజ్ ద వరల్డ్ కింగ్. ఇది ప్రపంచపు రాజు ఎవరంటే యేసుక్రీస్తు గారు ఒక్కలేనండి. అది అందరికీ రాజు. నువ్వు అంజుడువా, క్రైస్తవుడు, ముస్లిం, హిందూ ఎవరైనా ఉండవండి. అందుకనే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అండి. ప్రేమ దేవుని వల్లరా, యెషయా 45:18 అండి. ఆకాశములకు సృష్టికర్త దేవుడు ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచెను, నిరాకరముగా ఉండినట్లు దానిని సృజింపలేదు, నివాస స్థలముగా దాన్ని సృజించాను. ఆకాశం సృజించారు ఆయన. ఏంటి ఆకాశం సృజించిన దేవుని యొక్క దీనికి భయపడకుండా ఉంటామా? భయపడే పరిస్థితి లేదా? దేవుడి మాటలు చెప్పడానికి వస్తే నిషేధం బోర్డు పెడతావా? ప్రియ సోదరుడా, నిషేధం బోర్డు పెడతావా? పెట్టవచ్చు కదా. మధ్య నిషేధం బోర్డు పెట్టవచ్చు కదా. ఎందుకు పెట్టలేకపోతున్నావు? ప్రియ సోదరుడు, అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆయన మన్నలను పొందడానికి, ఆయన ప్రణాళికని, ఆయన యొక్క సంకల్పాన్ని, దేవాది దేవుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాబలవంతుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి ఒకే ఒక్క వన్ అండ్ ఓన్లీ పర్సన్ దేవుడండి. ప్రియమైన దేవుడు, ఆయన మనందరూ ఆయన బిడ్డలమేనండి. అక్కడి నుంచి వచ్చిన వారమే, ఆయన పంపిస్తే వచ్చిన వారమే, మనలా రమ్మంటే వెళ్ళిపోయేటట్టు వానే. కనుక ఉన్నట్టుండి ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు ఉంటామనేది నీ ఇష్టం. కానీ ఆ బ్రతికే క్రమంలో ఏ విధంగా బ్రతుకుతున్నాం? ఎదుటి వ్యక్తిని ప్రేమించే తత్వం బతుకుతున్నామా? కుటుంబాలు ప్రేమతత్వం ఉంటుంది. అసలు విచ్ఛిన్నకరమైన పరిస్థితులు అయిపోతుంది కదండి. దేశాలు చూస్తున్నారు, ప్రపంచ దేశాలు కొట్టుకు చేస్తున్నారు. దేశాలు కొట్టుకు చేస్తున్నాయి, ప్రాంతాలు కొట్టుకు చేస్తున్నాయి, రాష్ట్రాలు కొట్టుకు చేస్తున్నాయి, ఇళ్ళలు కొట్టుకు చేస్తున్నారు. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది? ప్రేమ వికృత రూపం దాడి చేస్తుందండి. అంటే దేవుని మీద ప్రేమ లేదు, దేవుని మీద భయం లేదు, దేవుని భక్తి లేదు. కనుకనే ఈ విధమైన పరిస్థితి జరుగుతుంది. ప్రేమ దేవుని వల్ల చూస్తున్నారు. ఈ మధ్యకాలంలో క్రైస్తవుడు రక్తం చిందిస్తే ఏ విధంగా అవుతుందో చూశారు కదా. హెజ్కేలు 35:6 అండి. దేవుడు అంటున్నారు చూడండి, నా జీవము తోడు నేను నిన్ను రక్తముగా చేసేదను, రక్తము నిన్ను తరుమును, రక్తము నీకు ఇష్టమైన కనుక రక్తము నిన్ను తరుమును. ఇది దేవుని యొక్క మాట అండి. ప్రియ సహోదరుడా, ప్రియమైన దేవుని వారులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూస్తున్నారు కదా చంపేటువంటి ప్రయత్నాలు ఎంతగా జరుగుతున్నాయో. అంటే వాడికి రక్తం ఇస్తామన్నమాట. ఏదైతే నువ్వు రక్తానికి ఇష్టపడ్డావో ఆ రక్తమే నిన్ను తరుగుతుంది. రక్తంలో నిన్ను ముంచేస్తారు, రక్తంలో నిన్ను కడిగేస్తారు, రక్తం నుంచే తీస్తారు. రక్తం అంటే నేను భయం పుట్టేటటువంటిగా దేవుడు చేస్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని వల్లరా,
ఆ రక్తాన్ని కోరుకుంటున్నావా? రక్తాన్ని ఇదో అనుకుంటున్నావా? దేవునికి ఇష్టకరంగా, దేవుని ప్రణాళికలో, దేవుని సంకల్పంలో, దేవుని యొక్క మన్ననలో, అలాగే ప్రేమతత్వంతో, దీనత్వంతో, దయాలత్వంతో, నిన్ను వల్ల నేను పొరుగువాడిని ప్రేమించమనేటువంటి మనసుతో ఉండగలిగేటువంటి ప్రయత్నం ఉండగలుగుతున్నామా? చూస్తున్నారు కదా ప్రస్తుత పరిస్థితుల్లో. లోకమంతా దుష్టుని ఎందుంది, మనం లోకంలో ఉన్నాము. ఆ దృష్టిని ఎదిరించే పరిస్థితుల్లో, ఉండగలిగేటువంటి పరిస్థితుల్లో ప్రతి విషయంలో ఉదయం లేచింది రాత్రి పడుకునేంత వరకు నీ యొక్క మాట, నీ యొక్క పాట, నీ యొక్క నడవడిక, నీ యొక్క అలవాట్లు ప్రతిదీ దేవునికి సంబంధించిందే ఉండాలి. దేవుని యొక్క మాటగా ఉండాలి, దేవుని యొక్క పాటగా ఉండాలి. అంతేగాని లోకానుసారమైన జీవితం, లోకానుసారమైన మాట, లోకానుసారమైన పాట, లోకానుసారమైన ఇవన్నీ కేవలం నిష్ప్రయోజనాలు. అంటే నీ దేహానికి సంబంధించిన అంటే కానీ లోకాన్ని ఆత్మతో ఆలోచించాలి. దేవుడు ఇచ్చినట్టు ఆత్మ చూసారా, నేలమట్టితో నరుడు నిర్మించి ఆయన నాశకారంలో జీవవాయువుగా నరుడు జీవాత్మయను, పరమాత్మ ఆత్మవదుగా నరుడు జీవాత్మయను, నీలో నుండి ఆత్మ దేవుని ఆత్మ. అంటే ప్రతిదీ కూడా దేవుని పనిలో ఉండాలి. దేవుని యొక్క ఆత్మ అలాగా పనిచేయాలి. దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క అలవాట్లు, దేవుని యొక్క సంకల్పం ఉండాలని చెప్పుకుంటూ కక్షలు, కార్పణ్యాలు, మతాలు, కులాలు, కొట్లాట్లు, మత కొట్లాలు లేనిపోయిన లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఐక్యత భావంతో ప్రపంచ మానవులారా ఏకం కండి అనేటువంటి దృక్పథంతో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియ సోదరులారా, ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా, ఉద్భవించెను నీలో క్రీస్తు, వెలుగుగా నీవు ప్రకాశించరా. ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. ఉద్భవించను నీలో క్రీస్తు, వెలుగుగా నీవు ప్రకాశించురా. ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. లోకానికి జ్యోతివి నీవు, ఆ నిత్యం వెలుగువు నీవు. లోకానికి జ్యోతివి నీవు, ఆ నిత్యం వెలుగువు నీవు. అరెరెరెరెరెరె హా, ఆరిపోకురా రాలిపోకురా, యేసుక్రీస్తును ధరించుకోరా. ఆరిపోకురా రాలిపోకురా, యేసుక్రీస్తును ధరించుకోరా. ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. ఉద్భవించెను నీలో క్రీస్తు, వెలుగుగా నీవు ప్రకాశించురా. ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. నిత్య జీవము క్రీస్తులో ఉంది, సత్యవాక్యము ఎరుగకున్నవు. నిత్య జీవము క్రీస్తులో ఉంది, సత్యవాక్యము ఎరుగకున్నవు. నిత్య జీవము క్రీస్తులో ఉంది, సత్యవాక్యము ఎరుగకున్నవు. సాతానును చిరగరుక్కుతూ దాని గుండెలో బాణం వేయర. ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. ఉద్భవించను నీలో క్రీస్తు, వెలుగుగా నీవు ప్రకాశించురా. ఎక్కడున్నవుర క్రైస్తవుడా, మృతు నుండి మేల్కోరా. మృతులలో నా మూల్గకు నీవు కాంతి రేఖవై తేజరిల్లురా. మృతులలో నా మూల్గకు నీవు కాంతి రేఖవై తేజరిల్లురా. లోకమంతటా యేసు వార్తను చాటి చెప్పరా క్రైస్తవుడా. లోకమంతటా యేసు వార్తను చాటి చెప్పరా క్రైస్తవుడా. ఎక్కడున్నవు
ఎక్కడ ఎక్కడ మరి ఎక్కడున్నవరు క్రైస్తవుడా మృతు నుండి మేల్కోరా మృతు నుండి మేల్కోరా మృతు నుండి మేల్కోరా. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన సహోదరులారా, వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించమని కోరుకుంటూ లోకరక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నానండి. ఈశ్వరం.